ఏంటో జరుగుతుంది గొడవ జరుగుతున్న విషయం ఏంటంటే ఇందులో కొంచెం ఇక్కడే తాగేసి బీరు బాటిల్ వేసుకుంటా ఉంచుకోవాలి. పవిత్రమైన స్థలం కాదు, పవిత్రంగా ఉంచుకోవాలని ఫెన్సింగ్ వేసిన తర్వాత దీన్ని తీసేయాలనే ఆరోపణలో రెవెన్యూ నుంచి వస్తాయనే ఆలోచనతో ఇక్కడే ఒక 2 రోజుల నుంచి ఇక్కడే కూర్చున్నాం. నేను ఎంఆర్ఓ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ లెటర్ ఇస్తే ఆయన ఏమంటారంటే ఇది మా పరిధి కదా, మా అనుమతి లేకుండా మీరు ఎలా వేస్తారు ఫెన్సింగ్ అన్నారు. సరే సార్, ఏది ఏమైనా శుభ్రం చేసి అక్కడ కన్స్ట్రక్షన్ కట్టింది. గతంలో రెవెన్యూ ఇది ఇన్ని సెంట్లు 15 సెంట్లు పడగలని రాసి ఇది అంబేద్కర్ ప్రపోజల్ సైట్ అని పెట్టి రాజముద్ర వేసి మాకు ఇచ్చారు. రెవెన్యూ సర్వే ఆధారం మాకు ఇచ్చారు కాబట్టి, గతంలో కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఇచ్చారు కాబట్టి ఆధారంగా మేము దీన్ని చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మీరు సొంతంగా ఇచ్చేదాన్ని కాదు కదా, గతంలో ఇచ్చేదాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి, కలెక్టర్ గారితో మాట్లాడండి, మీరు న్యాయం చేయండి అంటే సార్ నేను కలెక్టర్ గారితో మాట్లాడతానని చెప్పడం జరిగింది. నేను ఎంఆర్ఓ గారికి విజిట్ చేశారు. అయితే మా చేతులు ఏం లేదండి కలెక్టర్ గారు అన్నారు. అనేక మంది అరెస్టులు అయ్యారు, కేసులు అయ్యారు, సుమారు 10 సంవత్సరాలు కోర్టులు తిరిగారు. అలాంటి ఇబ్బంది పరిస్థితుల్లో కూడా ఈ స్థలానికి రాబోయే రోజుల్లో దీని వెనకాల చరిత్ర ఉన్నది అని అనుకుంటే దీన్ని మాకు ఇక్కడ భవన నిర్మాణ స్థలానికి మాకు ప్రభుత్వం వారి ద్వారా మాకు శాంక్షన్ చేసే విధానంలో మాకు న్యాయం జరగాలని నలుపక్కల 4 దిశలు ఎదురు చూస్తున్నాం. మాకు ఎవరైతే సహాయం చేస్తారో వారి వైపు మా వైపు దళితులు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కావచ్చు, ఆయన జాతి నాయకుడు కాదు, జాతీయ నాయకుడు కాబట్టి అన్ని జాతుల వారు వాళ్ళకి సహాయం చేసే రీతిగా ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా సార్ పూర్తి వాస్తవం ఏంటంటే ఇది అంబేద్కర్ స్థలం కావాలని చెప్పేసి బహుజన సమాజం, ఇది వెనక స్థలంలో మాకు కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నాయుడు గారు, అప్పట్లో కాంగ్రెస్ ఇప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయుడు గారు, వాళ్ళ మధ్య ఈ బహుజన సమాజం మధ్య ఇది నడుస్తాము. అయితే ఈరోజు మధురకాండ్ అక్కడికి వెళ్ళి ఒక ఫంక్షన్ హాల్ ఒక మ్యారేజ్ చేసుకోవాలన్నా, ఇది హెచ్పీ మ్యారేజ్ చేసుకోవాలన్నా 2-3 లక్షలు ఖర్చు చేయాలి. అయితే ఇక్కడ అంబేద్కర్ భవన్ నిర్మాణం జరిగితే భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఎవరైనా కూడా ఏ కార్యక్రమం ఇక్కడ చేసుకుంటే బాగుంటుంది. అవన్నీ కూడా ఉచితంగా వాళ్ళకి అందుతాయి, సభల మధ్యలో ఉంది కాబట్టి. ఇది చేయడం వల్ల ఈ నియోజకవర్గంలో అందరూ కూడా చాలా మంచి జరుగుతుంది. ఇద్దరు మంచిపోవడం కంటే నియోజకవర్గంలో ఉండే మిగిలిన పేదలందరూ మంచిపోవడం అనేది ఒకటి సార్. మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి చాలా సంతోషం. మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసిందంటే మున్సిపల్ కౌన్సిల్లో దీని మీద ఒక తీర్మానం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇది మున్సిపాలిటీ తీర్మానం చేస్తే దీనికి చాలా బలం చేరుకుంటారు సార్. మున్సిపాలిటీ అయింది కానీ రెవెన్యూ వాళ్ళు అప్పుడు మున్సిపాలిటీ సంబంధించడం వల్ల కానీ తీర్మానం అనేది 25 నియోజకవర్గం ఎమ్మెల్యేగా అంబేద్కర్ జయంతి రోజు పేరు రాసుకున్నారు. మన టౌన్లో కానీ మన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలిగినా సామరస్యంగా పరిష్కరించాలి. సో గవర్నమెంట్ ల్యాండా, లేకపోతే మీరు అన్నట్టు అనాధీనమా, లేకపోతే ఇంకెవరన్నా ఆక్యుపై చేస్తున్నారా, ఈ ఆలోచన మంచిది. మధ్య గవర్నమెంట్ వినియోగించుకుంటాం. ఈ తరఫున నేను కూడా చెప్తాను. జాన్ చెప్పాడు ఇక్కడ బాటిల్లో మందు తాగుతున్నారని చెప్పి ఫెన్స్ వేస్తాం. ఎక్కడెక్కడ తాగుతున్నారు అక్కడెక్కడ ఫెన్స్లు వేసేస్తారు. కానీ భవనం కడతాం, పేదలకు ఉపయోగకరం, అనాధీనం కాకుండా అప్పుడు వాటికి ఉపయోగపడకుండా ఉండడానికి ఒక ఆలోచన చేశాం. దాన్ని ఒక పద్ధతిలో పెట్టుకున్నాం. ఓకే, నా సహకారం ఉంటుంది. పద్ధతి ప్రకారం చేయాలి. గవర్నమెంట్ పెట్టారా పెట్టలేదు.
కలెక్టర్ గారికి ఇస్తున్నాం సార్. కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత 1 year అయింది సార్. కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత వచ్చారు సార్. ఎంఆర్ఓ గారు కలిసారు సార్. మరి ఆ ఫైల్ మళ్ళీ కలెక్టర్ దాకా ఇప్పుడు ఓకే అయ్యే పరిస్థితిలో ఉన్నాం సార్. నేను మళ్ళీ ఎంఆర్ఓ గారికి చెప్పాను సార్. ఎంఆర్ఓ గారు ఓకే అయిపోతుంది ఓకే అయ్యే పరిస్థితుల్లో మాకు సహకారం కావాలి అంటున్నాను సార్. నేను మళ్ళీ ఎంఆర్ఓ కేటాయింపు ఎంక్వైరీ అయింది సార్. మళ్ళీ ఆ పేపర్లు తీసుకొని నాకు ఇవ్వండి. వాలంటీ ఇంతకాలంగా ఉంది కాబట్టి దానికి నేను కూడా నా బలం అన్నట్టు నేను కూడా చెప్తాను. వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే గవర్నమెంట్ సరేనా, ఏ కారణాలు ఉన్నాయో అవి కావాలంటే ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసి పద్ధతి ప్రకారం లేదు. ఏదైనా నాలుగైన గవర్నమెంట్ అయినా మన కోసం అంత ఇది కాదు కదా. రేపు ఏమన్నా పట్టాలు చేసి ఎవరెవడు కొట్టేస్తారా, కొడతారా, తీసేసుకుంటారా ఎవరన్నట? అంటే ఆలోచనలు కూడా మీకు తెలిసిపోతాయా? వాళ్ళే కదా సార్ కూడా పెట్టినారు సార్. 7 కోట్లు మీకు ఎందుకని లెవెల్లో మాట్లాడతారు సార్. ఏదైనా చదువు ఎవరి ఇష్టం కాదు. నా దృష్టి చాలా వచ్చింది. వెంకటగిరిలో జరిగే అరాచకాలు, భూమి ఆక్రమణలు, మొన్న ఇది కూడా రాశారు కదా, భూమి జోట్లో రాశారు. ఎవరు కబ్జా? మీకు కబ్జా చేస్తున్నారు. ఉంటారా కాదా అంటే భూమి అనేది అది తేలాలి. మనం పద్ధతి ప్రకారం తీసుకుంటాం. ఇప్పుడు లేదు మీరు చెప్పినట్టు ఇక్కడ కాదు దూరంగా ఇస్తామన్నారు, మాట్లాడతాం. అదే కదా మనం చేయాలనుకున్న మన ఆలోచన, మన సంకల్పం మంచిది. దానికి అనుగుణంగా మేము సహకరిస్తాం. గవర్నమెంట్గా కాదు చేద్దాం. నాకు తెలుసు కానీ టౌన్లో రకరకాల స్థలాల్లో ఉన్న భూములు పాత పేపర్స్ స్టాంపులు పడుతున్నాయి, అనేక అవుతున్నాయి. ఫ్యూచర్లో చెప్తున్నాం, విలేకరుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. ఇలాంటి భూములు ఎవరన్నా కొన్నా ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. గవర్నమెంట్ భూమే దొంగ సంతకాలు పెట్టుకొని దొంగ సర్టిఫికేట్లు సృష్టించి ఎప్పటికైనా ఇబ్బంది పడతారు. గవర్నమెంట్ మాత్రం ఇప్పుడు చెప్పాం కదా, ఈ రోజే మనం ప్రోగ్రాం ఒకటి పెట్టాం. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి ప్రైవేట్ పరం చేయాలి. జగన్మోహన్ గారు ఏమన్నారు, రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది తిరిగి మేము ప్రభుత్వం తీసుకుంటాం. భూములైనా కూడా అంతే. గవర్నమెంట్ భూమి, ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయితే అది ప్రజల ఆస్తి, ప్రజలకే చెందాలి. తప్పకుండా రేపు యాక్షన్ తీసుకుంటాం. ఇదివరకు చెప్పినట్టు నేనే ఉంటా. సో ఇది నచ్చని వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఓటు చేయొచ్చు. ప్రభుత్వ ఆస్తి కాపాడటం మా బాధ్యత. ప్రజల కోసం పోరాడటం మేము చేయాల్సిన పని. తప్పకుండా చేస్తాం. వెంకటగిరి ప్రజలకు మంచి చేయాలని మేము ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పడి ఇక్కడే ఉన్నాం. వెంకటగిరిలోనే ఇక్కడి నుంచి ఎక్కడికి కదిలేదు లేదు. ముందర కూడా ఒకసారి చెప్పాను, అలా చెప్తుందా. సో మీకు సహకారం అంతా నా వంతు 100%. ఆ లెటర్ నాకు చేసేది.